పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట. ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే చేసుకున్నారో వారి ఖాతాలోకి 2000 రూపాయలు అయితే ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క బడ్జెట్ నిధులు అనేది కేటాయింపులు అయితే జరిగినాయి అన్నమాట. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియని వారి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ నెల 20 తారీఖులో చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే రైతుల ఖాతాలోకి అయితే కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి నేరుగా ఈ 3,00,000 కోట్ల రూపాయలు అనేవి అయితే భారీగా బడ్జెట్ అయితే కేటాయింపులు అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. ఈ కేవైసీ ప్రక్రియ ఇంకా ఎవరైతే పూర్తి చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే ఇంకా ఈ కేవైసీ ప్రక్రియ ఇంకెవరైతే పూర్తి చేసుకున్నారో మీ అందరికైతే ఒక పెద్ద శుభవార్త అన్నమాట. ఒకవేళ మీరు ఈ కేవైసీ ప్రక్రియనైతే పూర్తి చేసుకోలేకే మళ్ళా చూసుకున్నట్టయితే తదుపరి విడత కానివ్వచ్చు మళ్ళీ ఇప్పుడు వచ్చే ఏదైతే 21th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మీరు అప్పుడు రెడీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ ఒకవేళ పూర్తి చేసుకున్నట్లయితే మీ అందరికీ కూడా 2000 రూపాయలు అయితే బ్యాంక్ అకౌంట్లో అయితే యాడింగ్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతే బడ్జెట్ అయితే కేటాయింపులు అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడికైతే యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా చాలామంది అయితే అడగడం అయితే జరిగిందన్నమాట. అన్న ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే మేము పూర్తి చేసుకున్నాము. ఈ యొక్క డబ్బులకు సంబంధించి మాకైతే ఆర్థిక సాయం అనేది అయితే పెంపు చేస్తున్నారా లేదా ఈ 2000 రూపాయలు అనేవి అయితే ఖాతాలో పడుతున్నాయా అని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరిగిందన్నమాట. రైతులను అయితే దృష్టి పెట్టుకొని మళ్ళీ వచ్చే తదుపరి విడత కానివ్వచ్చు ఈ యొక్క ఇదైతే ఇప్పటి చూసుకున్నట్టయితే 19 విడతలు అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడైతే మనకు 20వ విడత కోసం రైతన్నలు అయితే బాగా ఎదురుచూపులు అయితే చూస్తున్నారనమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు అటు ఏదైతే మనకు ప్రభుత్వాలు ఉన్నాయో ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది అయితే ఆలస్యం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇప్పుడు తక్కువ ఏదైతే ఉందో నిధులు కేటాయింపులేమో కానీ ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా 2000 రూపాయలు అయితే ఖాతాలోకి జమ చేయనున్నారన్నమాట. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో మరి 4000 రూపాయలు అనేది కూడా పెంపు చేస్తున్నట్లు మనకైతే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేది 21 ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది దేశవ్యాప్తంగా రైతులు కాబట్టి ప్రతి ఒక్కరికైతే ఆర్థిక సహాయం అదే పెంచేలానైతే మనకు కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని సూచనలు అయితే సూచించినట్లు కొంచెం ఆలోచనలు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో చూడాలి మరి పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి తర్వాత ఏం జరుగుతుందో. సో ప్రతి ఒక్కరికైతే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరైతే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి.